హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాస్ 94. సో నేను మోటివేషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇప్పుడున్న ఈ కాలంలో మనము పైకి రావాలి అంటే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనమైతే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనమైతే లైఫ్లో ఏదో ఒకటి సాధించగలం. ఊరికే ఇలా కూర్చున్నాము, ఇలా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాము అంటే మనము బ్రతుకుతున్న బ్రతుకుకి ఒక అర్థం అయితే ఉండదు. సో లైఫ్లో మనం ఏదన్నా సాధించి చూపిస్తేనే మనకు మీద ఉన్న రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు, బాగా మాట్లాడతారు, మనల్ని కూడా గుర్తిస్తారు మనం ఉన్నాము భూమి మీద అని గుర్తించడం అయితే జరుగుతుంది. సో అందుకే మనం ఏదో ఒకటి సాధించాలి, ఏదైనా పర్వాలేదు, దానికోసం మనం ఎంత కష్టపడినా పర్వాలేదు, ఏం చేసినా తప్పు లేదనిపించాలి. అంత బాగా మనమైతే ఒక పనిని మనం అనుకొని దాని మీద చివరి వరకు గెలిచేంత వరకు మనమైతే ఎక్కడ ఆగకోకుండా మనమైతే పైకి రావాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితేనే మనకైతే సక్సెస్ అనేది అయితే వస్తుంది. కాబట్టి మామూలుగా కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ టైం వేస్ట్ చేస్తూ ఏదో కొంచెం కష్టపడి మనకి సక్సెస్ రాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఖచ్చితంగా మనము సక్సెస్ కోసము ఆలోచించుకోకుండా మనం చేసే పని మీద చాలా అంటే చాలా దృష్టి అయితే పెట్టి దాన్ని అయితే మనం సక్సెస్ ఎప్పుడైనా రావచ్చు మనకి. సో దానికి మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. అది ఎప్పుడైనా అది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి మనమైతే దాని గురించి అయితే ఆలోచించుకోండి, ఇంకా ఎప్పుడు వస్తుంది అని ఆలోచించుకోకుండా మనమైతే దానికోసం మనం ఏం చెయ్యాలో అవన్నీ చేయాలి. ఇప్పుడున్న ఈ కాలంలో సక్సెస్ రేట్ చూసే ఇప్పుడు మన పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి, లవ్ కూడా చేస్తున్నారు. ఎవరికైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉందో వాళ్ళకే అయితే పడుతున్నారు. సో నేనైతే ఏమంటాను అంటే, డబ్బుని చూసి ప్రేమించే వాళ్ళ ప్రేమ అస్సలు అవసరం లేదు మనకి. అలాంటి ప్రేమ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ ప్రేమ చాలా అంటే చాలా కల్తీ. కాబట్టి మనం ఆ ప్రేమ జోలికైతే వెళ్ళకూడదు. ఎవరైతే మనము కష్టాల్లో మనకి తోడుంటూ, అలాగే మనకు సంతోషాల్లో తోడుంటూ, ఎందులోనైనా మన వెనకలుండి మనల్ని మోటివేట్ చేస్తూ మనల్ని ముందడుగు వేయడానికి వాళ్ళు కారణం అవుతారో, మనల్నిగా ఇష్టపడుతూ ఎవరైతే మనకి లైఫ్ పార్ట్నర్గా వస్తారో వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకే మనము మంచిగా మనమైతే వాళ్ళతో ఉండాలి. వాళ్ళకి అబద్ధాలు చెప్పుకోకుండా మనమైతే వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవాలి, కళ్ళలో పెట్టి చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వాళ్ళని అయితే చూసుకొని వాళ్ళకి కంట్లో నుంచి నీళ్లు కూడా రాకోకుండా జీవితం అంతా హ్యాపీగా చూసుకుంటే మనము అప్పుడు సక్సెస్ పర్సన్ అని మనమైతే అనిపించుకుంటాం. సో అందుకే ఖచ్చితంగా అందరైతే మంచిగా చదవండి, జాబ్ చేయండి, బాగా పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ కూడా బాగా చూసుకోండి.